ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా మధుడు నీవయ్య హనుమా మా హనుమా ఆ గోడు గోరంతా వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామభద్ర హనుమా మా రక్షణీదే వినుమా మమ్మో ఆదుకోరావయ్య ఆంజనేయ అపరదాయ చూపించరాదయ మమ్ము ఏలు కోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలునయ్య వాయుపుత్ర హనుమా మా వాడ వచ్చే హనుమా రామభద్ర హనుమా మా రక్షణీదే హనుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ అపరదాయ చూపించరాదయ. కాత్యాయని వ్రతం ఎలా చేయాలి? మనకు ఈరోజు ఉదయం 8:44 నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ధనుస్సులోకి రవి ప్రవేశించాడు. ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం అని చేస్తారు. దీనికి శ్రీవ్రతం అనేటువంటి పేరు కూడా ఉంది. అయితే ఈ వ్రతాన్ని ఎవరు చేశారు, ఏ విధంగా చేయాలి, ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాలు ఆధునికులు తెలుసుకోవాలి. పూర్వం పార్వతీదేవి హిమవంతుడు మేనాదేవికి జన్మించిన తర్వాత శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని ఆవిడ తపస్సు ఆచరించింది. ఆ తర్వాత ఆవిడ కూడా కాత్యాయని వ్రతాన్ని చేసి ఆ తర్వాతనే శివుణ్ణి పెళ్లాడిందిట. అంతేకాదు, ఒకప్పుడు గోదాదేవి కూడా నెల రోజులు ఈ వ్రతం చేసి రంగనాథుణ్ణి పూజించింది. అయితే పూర్వం ద్వాపర యుగంలో కృష్ణుడు ఆదేశించగా గోపికలంతా కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసి కృష్ణుణ్ణి భర్తగా పొందారుట. అయితే ఇక్కడ మనకి గొబ్బిళ్ళు పెడుతూ ఉంటారు. గోపికలంతా కూడా గోమయంలో లక్ష్మీదేవిని గౌరీదేవిని పూజించటం వలన వాటికి గొబ్బిళ్ళు అనేటువంటి పేరుగా మారింది అని అంటూ ఉంటారు. ముఖ్యంగా మనం పెట్టుకునే గొబ్బిళ్ళు ఏ విధంగా ఉంటాయి? ఆవు పేడతో గోమయంతో మాత్రమే మనం గొబ్బిళ్ళు పెడతాం. గోమయంలో లక్ష్మి ఉంటుందిట. అసలు మనకి శివపురాణం లాంటి పురాణాల్లో కూడా కనిపించేటువంటి విషయం ఏమిటంటే, గోమయంతో శివలింగాన్ని చేసి శివుణ్ణి ఆవాహన చేసి శివుడికి పూజ చేస్తే కూడా శివానుగ్రహానికి పాత్రులవుతారట. అంతేకాకుండా గోమయాన్ని ఇక్కడ మనం చక్కగా అలంకరిస్తాం. గొబ్బిళ్ళు పెట్టినప్పుడు ఆ గోమయాన్ని తెచ్చి చక్కగా గొబ్బిళ్ళులాగా చేసి దానికి చుట్టూ కూడా పసుపు కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టి పైన పువ్వు పెట్టి గొబ్బిళ్ళ పాటలు పాడుతూ చక్కని ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఈ గొబ్బిళ్ళు పెట్టి గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఆ గౌరీదేవిని ఆ గొబ్బిళ్ళ రూపంలో పూజిస్తూ ఉంటారు. ఆ విధంగా కన్యలంతా కూడా పూజించవచ్చు. పూర్వకాలం గోపికలు చేశారు కాబట్టి దీనికి గొబ్బిళ్ళు అనేటువంటి పేరొచ్చాయి అనే మాట చెప్తూ ఉంటారు. అది పక్కన పెడితే వాళ్ళు తెల్లవారుజామునే లేచి నిత్యం కూడా కాత్యాయని వ్రతం చేశారుట. తెల్లవారుజామున గౌరీదేవిని వాళ్ళు కొలిచారుట. అలా కొలవటం వల్లే శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు పతిగా పొందారుట. ఎవరైనా సరే పెళ్ళి కావటం లేదు అనుకునేటువంటి అమ్మాయిలు, ఇదే చాలామందికి అపోహ, అమ్మాయిలు మాత్రమే చేస్తే గౌరీదేవి అనుగ్రహం లభిస్తుంది, పురుషులు చేయకూడదా అని అనుకుంటూ ఉంటారు. కానీ వివాహం కావటం లేదు అనుకునేటువంటి పురుషులు కూడా ఈ నెల్లాళ్ళు పార్వతీ పరమేశ్వరుల్ని పూజించడం వల్ల వాళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషాలన్నీ పోయి తప్పనిసరిగా ఆ పార్వతీ పరమేశ్వరు అనుగ్రహం వల్ల వాడికి వివాహం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కోరుకున్నటువంటి అమ్మాయిని లేదా అబ్బాయిని పొందేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. వాళ్ళకు ఉండేటువంటి సకాల దోషాలు పరిహారం అవుతాయని చెప్పేసి మనకి శాస్త్రంలో కనిపిస్తోంది. అమ్మవారి అనుగ్రహం కోసం, సౌభాగ్యం కోసం కాత్యాయని వ్రతాన్ని అందరూ చేయవచ్చు. స్త్రీలందరూ కూడా చేయవచ్చు. అలా కాకుండా పెళ్ళి కావటం లేదు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి అని ఎవరెవరు అనుకుంటూ ఉన్నారో అలాంటి అమ్మాయిలు లేదా అబ్బాయిలు కూడా తెల్లవారుజామున లేచి ఈ అమ్మవారిని గౌరీదేవిని పార్వతీ పరమేశ్వరుల్ని పూజించాలి. కాత్యాయని వ్రతం అంటే కేవలం గౌరీదేవిని పూజిస్తే సరిపోతుంది అని మాత్రం భ్రమపడవద్దు.
ఎప్పుడైనా ఏ వ్రతం చేసినా అది గౌరీ వ్రతం అయితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా పూజించాలి. అదేవిధంగా లక్ష్మీ పూజ చేసేప్పుడు లక్ష్మీనారాయణుని పూజించాలి. అదేవిధంగా నిన్న మనం చెప్పుకున్నాం మధుసూదనుడు అని, పక్కన తప్పనిసరిగా మహాలక్ష్మి కూడా ఉండాలి. ఆ విధంగా దంపతులు ఇద్దరినీ పూజించడం వల్ల మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది. అందుకని అబ్బాయిలు కూడా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరినీ పూజిస్తున్నారు కాబట్టి మంచి అమ్మాయి అనుకూలమైతే అయినటువంటి భార్య రావాలని పూజ చేయవచ్చు. అదేవిధంగా అమ్మాయిలు కూడా సౌభాగ్యం ఉండాలని, తర్వాత వివాహం జరగాలని, అనుకూలమైనటువంటి భర్త రావాలని చెప్పేసి అమ్మాయిలు కూడా చేయవచ్చు. పెళ్ళైనటువంటి స్త్రీలు కూడా పార్వతీ పరమేశ్వరుని పూజించి తద్వారా సౌభాగ్యాన్ని పొందవచ్చు. అందుకని అందరూ కూడా చేయదగినటువంటి వ్రతం ఈ కాత్యాయని వ్రతం. అయితే కాత్యాయని వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ఇప్పుడు మనకి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈరోజే పార్వతీ పరమేశ్వరుల పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ అలాంటిది ఏదైనా పెట్టుకుని, లేదా శివ కుటుంబం ఫోటో అయినా పెట్టుకుని దీపారాధన చేసి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కూడా షోడశోపచార పూజ చేయాలి. శివలింగం ఇంట్లో ఉన్నట్లయితే పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషం. మీకు అందుబాటులో ఉన్నటువంటి పళ్ళ రసాలు కానీ, తేనె కానీ, బెల్లపు నీరు కానీ ఇలాంటి వాటితో కూడా శివుడికి అభిషేకం చేయవచ్చు. కొబ్బరి నీళ్లు కానీ, చెరుకు రసం కానీ ఇలాంటి వాటితో కూడా అభిషేకాలు చేయవచ్చు. చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కూడా షోడశోపచార పూజ చేయాలి. పూజ చేసే ముందే మీరు సంకల్పాన్ని కూడా చెప్పుకోవాలి. దేనికోసం అని చెప్పేసి ఈ ధనుర్మాస వ్రతాన్ని మీరు ప్రారంభం చేశారో ఆ సంకల్పం కూడా చెప్పుకోవాలి. ఆ సంకల్పం చెప్పుకొని పువ్వులు, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకు పెట్టేటువంటి పువ్వులు కూడా మంచి అనుకూలవతైనటువంటి భార్య కానీ భర్త కానీ రావాలి అంటే మల్లెపూలతో పూజించడం విశేషమైనటువంటిది. కాకపోతే ఇప్పుడు చాలా అరుదుగా కొన్ని చోట్ల మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి, అందరికీ అందుబాటులో లేవు. ఉన్నటువంటి వాళ్ళు మల్లెపూలతో పూజ చేస్తే మహావిశేషం, జాజి పూలతో చేయటం మహావిశేషం, కమలాలతో చేయటం మహావిశేషం. అదేవిధంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి పువ్వులు పెట్టచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మందార పువ్వులు పరమేశ్వరుడికి పార్వతీదేవికి కూడా మహా ఇష్టమైనటువంటి పువ్వులు కాబట్టి అలాంటి పువ్వులతో, మందార పువ్వులు కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉంటాయి. ఆ మందార పూలతో కూడా నిత్యం పూజ చేయవచ్చు. అవిసె పూలు మనకి ఈ కాలంలో ప్రత్యేకంగా దొరుకుతాయి, అందుకని అవిసె పూలు పెట్టి కూడా పూజ చేయవచ్చు. అయితే చాలామందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు. విష్ణుమూర్తి పూజ చేసేవాళ్ళు వేరు, కాత్యాయని వ్రతం చేసేవాళ్ళు వేరు అని అపోహపడకండి. విష్ణుమూర్తిని పూజించేటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుని కూడా పూజించవచ్చు. అదేవిధంగా కాత్యాయని వ్రతం చేస్తూ పార్వతీ పరమేశ్వరుని పూజించేటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని కూడా పూజించవచ్చు, లక్ష్మీనారాయణని కూడా పూజించవచ్చు. ఆ ఇద్దరినీ కూడా పూజించడం చాలా విశిష్టమైనటువంటిది. అయితే ఇక్కడ కలశ స్థాపన పెట్టి పార్వతీ పరమేశ్వరుని ఆవాహన చేసి విగ్రహాలు కానీ, శివలింగం కానీ, అమ్మవారి విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవడం, లేదా కలశ స్థాపన చేసి పసుపు గౌరీని చేసి వెనక పార్వతీ పరమేశ్వర కుటుంబ ఉండేటువంటి చిత్రపటాన్ని పెట్టుకుని కూడా నిత్యం పూజ చేయవచ్చు. కలశ స్థాపన చేసేటువంటి వాళ్ళు మాత్రం చాలా దీక్షగా ఉండాలి. అఖండ దీపారాధన చేసి నెల రోజులు కూడా దీపం కొండెక్కకుండా చూడాలి. కలశ స్థాపన కాకుండా కేవలం విగ్రహానికో ఇంట్లో ఉండేటువంటి ఫోటోకో పూజ చేయాలి అనుకుంటే మాత్రం నిత్యం ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయాలి. అయితే మొట్టమొదటి 15 రోజులు ఇక్కడ మీరు మధుసూదనుడికి చేసిన, శివపార్వతులకి చేసినా కూడా పొలగము పెసరపప్పు బియ్యం వేసి వండుతూ ఉంటారు. పొలగాన్ని, చక్కెర పొంగలిని మొదటి 15 రోజులు, ఆ తర్వాత 15 రోజులు దజ్జోదనం అని పెరగన్నాన్ని నివేదన చేస్తూ ఉంటారు. ఆ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ కథ చెప్పుకోవడం, సంకల్పం చేసుకోవడం, షోడశోపచార పూజ చేయటం, దీపారాధన చేసి నైవేద్యం పెట్టి సూర్యోదయానికి హారతి ఇచ్చి ఆ తర్వాత సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని అప్పటికి వాళ్ళకి ఆ పూజా విధానం అయిపోతుంది. కానీ ఈ నెల రోజులు కాత్యాయని వ్రతం చేసేవాళ్ళు కూడా అన్య పదార్థాలు తినకూడదు, మత్స్యమాంసాలు స్వీకరించకూడదు. దీక్షలో ఏ విధమైనటువంటి సాత్విక ఆహారాన్ని తీసుకుంటారో ఆ విధంగానే తీసుకోవాలి. బ్రహ్మచర్యం చేయాలి, అబద్ధాలు ఆడకూడదు. తర్వాత సాయంత్రం పూట కూడా సూర్యాస్తమయానికి దీపారాధన చేయాలి. అన్నదానం చేయటం మహావిశేషమైనటువంటిది. ఇలా నెల రోజులు కూడా పార్వతీ పరమేశ్వరుని పూజించిన తర్వాత మకర సంక్రాంతి రోజు మళ్ళీ పూజ చేసి ఆ తర్వాత ఉద్వాసన చేసి బ్రాహ్మణులకి వస్త్రదానం, తర్వాత అన్నదానం చేయటం వలన
ఈ వ్రతం సమాప్తం అవుతుంది. అయితే నిత్యం కూడా ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని పూజించాలి, గౌరీదేవిని కాత్యాయని దేవిని పూజించాలి అనేటువంటి విశేషం కనపడుతోంది. దీనికి శ్రీవ్రతం అని, తర్వాత కాత్యాయని వ్రతం అనేటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి చాలామందికి జాతకాల్లో దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ధనుర్మాసమే కాకుండా మంగళవారాలు, పౌర్ణిమలు, సంక్రాంతులు, మకర సంక్రాంతి లేదా మాస సంక్రాంతి వచ్చినప్పుడు లేదా జన్మ నక్షత్రంలో కానీ మొదలుపెట్టి కాత్యాయని వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. అయితే అప్పటికప్పుడు అవసరార్థం అలా తిథివార నక్షత్రాలు చూసుకుని చేయటం కానీ నిజానికి కాత్యాయని వ్రతం చేయాల్సినటువంటి విధి విధానం మాత్రం ధనుర్మాసంలో నెల రోజులు పూజ చేయాలి. అయితే అమ్మాయిలకు ఎవరికైనా ఇబ్బంది కాలం ఉన్నప్పుడు, ఋతుక్రమం వచ్చినప్పుడు 4 రోజులు మానేయాలి. 5వ రోజు దేవతారాధన ముట్టుకోకుండా దూరంగా ఉండి ప్రార్థనలు చేసుకోవచ్చు. 6వ రోజు తర్వాత మళ్ళీ తలస్నానం చేసి యథావిధిగా పూజను కొనసాగించవచ్చు. దానివల్ల దోషమేమీ లేదు. ఈ విధంగా నెల రోజులు కాత్యాయని దేవిని పూజించి ఆ తర్వాత ఆవిడ అనుగ్రహం వలన సత్వరమే వివాహం చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. వివాహం కోసం చేసిన వాళ్ళు వివాహం కోసం చేయవచ్చు, లేదా అమ్మవారి అనుగ్రహం కోసం చేసేటువంటి వాళ్ళు దానికోసం కూడా చేయవచ్చు. మీరు ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక నెరవేరుతుంది అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. కాబట్టి ఎవరైనా సరే నిత్యము తెల్లవారుజామున లేసి ధనుర్మాసంలో ఈ కాత్యాయని వ్రతాన్ని చేయవచ్చు. సూర్యోదయానికి దీనికి నియమం ఏమిటంటే అరుణోదయ కాలంలోనే పూజ చేయాలి, సూర్యోదయానికి ఈ పూజను ముగించాలి. ఆ విధంగా చేయటం వలన అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారు. తిరుప్పావై విశిష్టత ఏమిటి? మనకి ధనుర్మాసం రాగానే అన్ని ఛానల్స్లో కూడా తిరుప్పావై వినపడుతూ ఉంటుంది. అయితే అది ఈ రోజు వచ్చింది ఏమీ కాదు, ఛానల్స్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ముందు నుంచే ముఖ్యంగా మనకి తిరుమల దేవస్థానంలో కూడా నిత్యం స్వామికి సుప్రభాత సేవ చేసేది మానేసి ఈ నెల రోజులు కూడా తిరుప్పావై రోజు ఒక పాశురం వినిపిస్తూ ఉంటారు. ఆ విధంగా తిరుప్పావై పారాయణ చేస్తూ ఉంటారు. సుప్రభాత సేవకి బదులుగా ఈ తిరుప్పావై వినిపిస్తూ ఉంటారు. అదేవిధంగా అనేక వైష్ణవ క్షేత్రాల్లో కూడా తిరుప్పావై మనకి తెల్లవారుజామున వినపడుతూ ఉంటుంది. వైష్ణవ భక్తులు, తర్వాత అరవం వచ్చినటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో దీనికి తెలుగు అనువాదం కూడా వచ్చిందిట. అలా తెలుగు అనువాదం దొరికిన వాళ్ళు కూడా చాలామంది ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామున లేచి తిరుప్పావై పారాయణ చేస్తూ ఉంటారు. అసలు తిరుప్పావై అంటే ఏమిటి? తిరుప్పావై ఎప్పుడు ప్రారంభమైంది? దీన్ని ఎవరు చేశారు, ఎవరు రచించారు అనేటువంటి కథ చాలా అద్భుతంగాను ఆసక్తికరంగాను మనకి భక్తిని ప్రేరేపించేదిగాను కూడా కనపడుతూ ఉంటుంది. పూర్వం విష్ణు చిత్తుడు అనేటువంటి భక్తుడు ఉండేవట. ఆయన ఒకప్పుడు విష్ణుమూర్తిని కోరిక కోరేట, నాకు మహాలక్ష్మి సంతానంగా కావాలి అని చెప్పేసి ఆ లక్ష్మీనారాయణల గురించి తపస్సు చేసి అనుగ్రహాన్ని కూడా పొందేట. ఆ తర్వాత ఆయనకి ఒకసారి విష్ణుమూర్తి కలలో కనిపించి ఒక యజ్ఞాన్ని చేయమని చెప్పేసి ఆదేశించట. అయితే ఆ యజ్ఞం చేయటం కోసం అని చెప్పేసి భూమిని దున్నుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక బంగారు కాంతులేనేటువంటి ఒక పసిపాప కనిపించిందిట. ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదన్నట్ట. ఆయనే తెచ్చి తన కూతురుగా పెంచుకున్నట్ట. ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా తెలివిగలది, విష్ణు భక్తి కలిగినటువంటిది. ఆ రంగనాథుడే తనకి ప్రసాదించాడు అని చెప్పేసి ఆయన చాలా సంతోషపడ్డాట. అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నాడు, విద్యాబుద్ధులన్నీ కూడా చెప్పించాడు. చిన్నప్పటి నుంచి ఆవిడ రంగనాథుడినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉండేదిట. యుక్త వయస్సు వచ్చింది. ఈ విష్ణు చిత్తుడు చాలా భక్తి గలవాడు. రోజూ కూడా తులసి వనంలోకి వెళ్ళి తులసి మాలలన్నీ తెచ్చి ఆ అమ్మాయిని మాల కట్టమనేవాట. ఆవిడ నిత్యం కూడా చక్కగా తులసి అంతా కూడా మాలగా కట్టేదిట. మాలగా కట్టి తన మెడలో వేసుకుని అద్దంలో చూసి మురిసిపోయి రంగనాథుడికి సరిపోయినటువంటి జంటే అనుకునేదిట. మురిసిపోయేది. ఆ తర్వాత ఆ మాలలన్నీ తీసి పూల సజ్జాలో పెట్టి తండ్రి చేత పంపించేదిట. అయితే పాపం విష్ణు చిత్తుడికి తన కూతురు చేస్తున్నటువంటిది ఏమిటి అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. భక్తి ప్రపత్తులతో తీసుకునే రోజు కూడా రంగనాథుడికి అలంకారాలు తులసి మాలలతో చేస్తూ ఉండేవట. ఒకరోజు తీసుకువెళ్ళేప్పుడు దానిలో వెంట్రుకలు కనపడ్డాయిట. ఇదేమిటి అని అనుకున్నట్ట. ఆ రోజు ఆ మాలల్ని స్వామికి వేయలేదుట. బాధపడ్డాట. అమ్మ, మాలలు కట్టేప్పుడు జాగ్రత్తగా ఉండు, వెంట్రుకలు వస్తున్నాయి అన్నట్ట. ఆ తర్వాత రోజు ఆయన అమ్మాయి స్వయంగా అలంకరించుకోవడం చూసి హతాశుడయ్యాట. ఎంత పని చేస్తున్నావు రోజు, అందుకే ఇందులో వెంట్రుకలు వస్తున్నాయా? రోజు నువ్వు అలంకరించుకుని
విష్ణుమూర్తి కోసం పంపిస్తున్నావా, ఎంత అపరాధం జరిగిందని చెప్పేసి కన్నీళ్లు కార్చి ఆవేదనపడ్డట. ఆ రోజు ఆ మాలలు స్వామికి కైంకర్యం చేయలేదుట. ఆ రోజు రాత్రి రంగనాథస్వామి విష్ణు చిత్తుడికి కలలో కనిపించేట. నువ్వు చేస్తున్నటువంటి పని తప్పు, ఆవిడ నా ప్రియురాలు, ఆవిడెవరో కాదు, మహాలక్ష్మి, నీ కోరిక మేరకు నీ ఇంట్లో వెలిసింది, అందుకని ఆవిడ మెడలో ధరించినవి నాకు చాలా ఇష్టం, రేపటి నుంచి ఆవిడ ధరించిన తర్వాతే ఆ తులసిమాలలు నా కోసం తీసుకుని రమ్మని ఆయన ఆదేశించట. అప్పుడు విష్ణు చిత్తుడు చాలా ఆశ్చర్యపోయాట. తన ఇంట పెరుగుతున్నది సాక్షాత్తు మహాలక్ష్మి అనుకున్నట్ట. ఆనంద భాష్పాలు రాల్చేట. ఆ తర్వాత ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసం వచ్చిన తర్వాత గోదాదేవి, ఆవిడికి గోదాదేవి అని ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆండాళ్ళని పిలుస్తూ ఉండేవాడు. ఆ గోదాదేవి ఈ ధనుర్మాసం రాగానే వ్రతం ప్రారంభం చేసిందిట. ఆవిడికి తెలుసు, పూర్వం గోపికలంతా కూడా ఈ వ్రతం చేశారని, ఆ వాడలో ఉండేటువంటి స్త్రీలందరినీ కూడా గోపికలుగా భావించి ఆవిడికి పూజకి పిలిచేదిట. తెల్లవారుజామునే లేచి రోజూ కూడా విష్ణుమూర్తికి పూజ చేసేదిట. చేసి ఆ రంగనాథుణ్ణి తన భర్తగా వరించేదిట. ఆ తర్వాత ఆ రోజు ఆవిడికి ఏ అనుభవం కలుగుతుందో, ఎలాంటి భావన కలుగుతుందో అలాంటి భావనతో ఒక పాసురాన్ని ఆవిడ రచించేదిట. మనం అధ్యాయాలు, శ్లోకాలు అంటూ ఉంటాం. ఇక్కడ తిరుప్పావైలో ఒక్కొక్క అధ్యాయాన్ని వాళ్ళు ఒక్కొక్క పాసురం అంటూ ఉంటారు. ఆ విధంగా రంగనాథుడి ఎదల ఆవిడికి ఆ రోజు ఎలాంటి భావన కలిగిందో, ఎలాంటి అనుభవం కలిగిందో దాన్ని ఒక పాసురంలాగా రాసి ఆయన ముందు ఆయన గానం చేస్తూ ఉండేదిట ఆవిడ. అలా 30 రోజులు ధనుర్మాసం 30 పాసురాల్ని ఆవిడ రాసిందిట. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, వేదాల్లో ఉండేటువంటి సారమంతా కూడా తిరుప్పావైలో ఉంది. భాగవతంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మీకరించి ఈ తిరుప్పావైలో ఉన్నాయి. కాబట్టి ఈ తిరుప్పావై పారాయణం చేయటం వలన వేద గ్రంథాన్ని పారాయణం చేసినటువంటి పుణ్యం వస్తుందిట. భాగవత సారమంతా కూడా ఉంది కాబట్టి భాగవతాన్ని పారాయణం చేసి గానం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అందుకని విష్ణు దేవాలయాల్లో ఈ నెల రోజులు కూడా తిరుప్పావై పారాయణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆవిడ తిరుప్పావై రచించి నిత్యం కూడా పారాయణ చేస్తూ ఉండేది, గానం చేస్తూ ఉండేది రంగనాథుడి ముందు. మకర సంక్రాంతి కంటే ఒక 3-4 రోజుల ముందుగా రంగనాథుడు ఒకసారి విష్ణు చిత్తుడికి, ఆ తర్వాత గోదాదేవికి కూడా కలలో దర్శనమిచ్చట. నేను బంగారు పల్లకితో ఇక్కడి నుంచి నా సేవకుల్ని పంపిస్తున్నాను, దానిలో గోదాదేవిని కూర్చోబెట్టి ఈ రంగనాథ క్షేత్రానికి పంపించండి, ఇక్కడికి పంపించిన తర్వాత నేను ఆవిడ్ని స్వీకరిస్తాను అని చెప్పేసి విష్ణుచిత్తుడికి కలలో చెప్పాట. మరునాడు ఉదయం తలుపు తట్టాట ఆ రంగనాథ క్షేత్రం నుంచి వచ్చినటువంటి రంగనాథుడి సేవకులు. ఎదురుగా ఒక బంగారు పల్లకి, గోదాదేవిని చక్కగా అలంకరించి ఆ పల్లకీలో కూర్చోబెట్టి విష్ణు భక్తులు, విష్ణు చిత్తులు అందరూ కలిసి ఆ పల్లకీ వెనుక రంగనాథ క్షేత్రానికి చేరుకున్నారట. ఆ తర్వాత భోగి పండగ రోజు, మకర సంక్రాంతి కంటే ముందు రోజు భోగి పండగ వస్తుంది మనకి. ఆ భోగి పండగ రోజు ఆవిడ ఆ రంగనాథ క్షేత్రాన్ని చేరుకుందిట. చేరుకుని ఆయన్ని చూసి అనంత భాష్పాలు రాల్చి ఉద్వేగంతో, భక్తి పారవశ్యంతో ఆయన గురించి స్థవన చేస్తూ ఆయన పాదాల దగ్గర చేరి ఆయనలో ఐక్యమైపోయిందిట గోదాదేవి. ఆ తర్వాత విష్ణు చిత్తుడు ఒకవైపు తన కూతురు కనిపించకుండా పోయింది అనేటువంటి బాధ, మరొకవైపు సాక్షాత్తు మహాలక్ష్మి తన ఇంట వెలిసి తనకు కనిపించి ఇన్ని రోజులు తన చేతుల్లో పెరిగి ఇప్పుడు రంగనాథుణ్ణి చేరుకుంది అనేటువంటి ఆనందం, ఆ ఉద్వేగంలో ఆయన ఓలలాడుతూ ఉంటే ఆ విష్ణుమూర్తి ఆయనకి చెప్పాట, రంగనాథుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీ ఇంటికి వెళ్ళు, అక్కడ రంగనాథస్వామి దేవాలయంలో గోదాదేవికి నాకు కళ్యాణాన్ని జరిపించమన్నట. ఆ భోగి పండగ రోజు సకల భోగాలు పొందినటువంటిది గోదాదేవి ఆ రోజు కాబట్టి ఆ పండగకి భోగి పండగ అనేటువంటి పేరు కూడా వచ్చింది. కాబట్టి భోగి పండగ రోజు మళ్ళీ విష్ణు చిత్తుడు రంగనాథుడికి, గోదాదేవికి కళ్యాణాన్ని జరిపించారట. అందరూ ఆ కళ్యాణాన్ని చూసి తరించారుట. అందుకని ఎవరైనా తిరుప్పావై చదవగలిగితే రోజు ఒక పాసురాన్ని ఈ నెల రోజులు ధనుర్మాసంలో పారాయణ చేసి గోదాదేవిని, రంగనాథుణ్ణి అర్చించడం వల్ల కూడా వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది అని చెప్తారు.
అయితే అందరికీ అది చదవటం చేత కాకపోవచ్చు. కాత్యాయని వ్రతాన్ని చేయొచ్చు. గోదాదేవి రంగనాథస్వామిని కానీ విష్ణుమూర్తిని మధుసూదన రూపంలో కానీ నామంతో కానీ అర్చించి కూడా తరించి మేము ఈ కోరికలు నెరవేర్చుకునేటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోవచ్చు. అందుకని అత్యంత విశిష్టమైనటువంటి కాలం ఇది. ఈ నెల రోజులు ఎవరు దీక్ష చేసి ఆ రంగనాథుణ్ణి పూజిస్తారో, ఆ లక్ష్మీనారాయణని పూజిస్తారో, కాత్యాయని దేవిని పూజిస్తారో, సూర్యభగవానుణ్ణి పూజిస్తారో, ఏ విధంగా ఏ రూపంలో మీరు పూజించినా మీకు వీలైనటువంటి విధంగా మీరు చేయవచ్చు. అలా చేయటం వలన నెరవేర్చుకునేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఆ భగవద్ అనుగ్రహం మీ మీద కలుగుతుంది. ఇవాల్టి మంత్రం ఓం శ్రీ రంగనాథాయ నమః. ఈ నామం ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నామంటే, ఎవరైనా గోదాదేవి రంగనాథుల అనుగ్రహం కోసం అని చెప్పేసి వ్రతాలు పూజలు చేయలేకపోయినా తెల్లవారుజామున లేచి దీపారాధన చేసి, తులసి కోటలో కూడా దీపారాధన చేసి, రోజంతా కూడా ఈ నెల రోజులు రంగనాథస్వామి నామాన్ని జపిస్తూ ఉండండి. ఆ రంగనాథస్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.gtelugu@gmail.com. రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.